తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు తారీఖు చూసుకోవచ్చు, 23/3/2025 మనకైతే ఆదివారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మరొక 20 నిమిషాల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఇక్కడ 4, 5, 6, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. మీరు కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి కాసేపట్లో. వెంటనే మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే స్పష్టత ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రైతు భరోసా విషయంలో మనకైతే ఇక్కడ మనకి సీతక్క గారు కూడా మనకైతే ఒక స్పష్టత ఇచ్చారనమాట. డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ నెల 31 లోపు రైతు భరోసా నిధులు అయితే ఈ నెల 31 లోపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులు అయితే చెల్లిస్తామని చెప్పి మంత్రి సీతక్క అయితే అసెంబ్లీలో తెలిపారు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నెల 31లోగా మనకి రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఇప్పుడు చెప్పింది, మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇక్కడ చెప్పినట్టుగానే మనకి ఈరోజు నిన్న జరిగిన మనకు అసెంబ్లీ సమావేశాల్లో సీతక్క అయితే స్పష్టంగా చెప్పారనమాట. ఈ నెల 31లోగా మేము నిధులన్నీ అయితే అందజేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ బకాయిలు చెల్లించలేకపోయామని చెప్పి అసెంబ్లీలో చెప్పారనమాట. అయితే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వల్ల అందించలేకపోయాం, అందుకనే చాలా వరకు అయితే పెండింగ్ ఆగిపోయాయి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే గత సర్కారు బకాయి పెట్టడం వల్ల ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోయామని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆత్మీయ భరోసా కావచ్చు, ఇంద్రం ఆత్మీయ భరోసా, అలానే ఇక్కడ రైతు భరోసా, ఇవన్నీ పెండింగ్ అన్నీ మనకి త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ నెల 31లోగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద ఒక కామెంట్ చేయండి. అలానే ఇంకా ఇక్కడ మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.